మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, గర్వం, అతి గర్వం నిజంగా ప్రమాదకారి అండి. మనుషుల లక్షణాలు అతిశయంగా ప్రవర్తించడం. గర్వం అంటే ఏమిటి? బాగా కలిగి ఉన్నామన్న భావన. నాకేంటని, నాకు అన్నీ వచ్చానో తెలుసానో ఉన్నాయనో అంతా నాదేనో దీనంతకీ నేనే అనో ఏవో ఉంటాయి. అవి ఏవీ లేకపోయినా కూడా గర్వంగా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. అవును, నేను ఎవరికి తలవంచను, నేను ఎవరి మాట విన్ను, అంతా నాదే సాగాలి, నా ఇష్టం వచ్చినట్టే నేను ఉంటాను. ఇది డబ్బున్న వాళ్ళలోనే ఉంటుందని అనుకోవడానికి వీలు లేదు. అసలు డబ్బుకి గర్విష్ఠతనానికి సంబంధం కూడా లేదు. సాధారణమైన వాళ్ళు కూడా లొంగుబాటు లేని మనస్తత్వం. నాకు నచ్చదు, నేను ఇలాగే ఉంటా, అది కనపడుతూనే ఉంటాయి. అవునండి. ఇప్పుడు ఎవరికి తల వంచకుండా ఉండే ధీరోదాత లక్షణాలు బేసిక్ చిన్న వాళ్ళ దగ్గర కూడా ఉండొచ్చు. వాడు ఎవరి దగ్గర లొంగక్కర్లేదు, తనంత తను చేసుకోగలడు. ఎంతుంటే అందులోనే ఉంటాడు, వేరే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయడు, తలకాయ దించడు. ఈ క్యారెక్టర్లు మనకి సినిమాల్లో కూడా కనిపిస్తాయి. ఇప్పుడు ఇదొక పంద. అందరూ నాకు అన్నీ చేయాలి, కానీ నేను ఎవరికి లొంగను. ఇది ఒక రకం. ఇది రెండో రకం. అవును, ప్రతి వాళ్ళు నాకు లొంగు ఉండాల్సిందే. నీ దారి నువ్వుండు, నా దారి అంటే నా ఇష్టం అని కాదు. నువ్వు నాకే పని చేయాలి, నువ్వు నన్ను బాగా చూసుకోవాలి, నన్ను గౌరవించాలి, ఎందుకంటే నేను గొప్ప, నాకు డబ్బులు ఉన్నాయి, లేదా నేను అందంగా ఉన్నాను, నాకు బాగా చదవచ్చు, ఇంకోటి ఏదో వచ్చు. తన చదువు మీద, తన ఉద్యోగం మీద, తన హోదా మీద, తన సంపదన మీద. ఇందులో తండ్రులు తాతలు సంపాదించి ఇచ్చిన ఆస్తులు కూడా ఉంటాయి. స్వార్జితం కాదు, సొంతంగా పైసాకి కొరగాని వాళ్ళు కూడా. బాగా చెప్పారు. అంతే, రూపాయికి కొరగాని వాళ్ళు తమంతట తమ సంపాదించకుండా తాత తండ్రులు అమ్మలు నాన్నలు సంపాదించి ఇచ్చిన వాటి మీద కూడా గర్వపోతు వేషాలు వేసేవాళ్ళు ఉంటారు. గర్వం అవసరం, అతి గర్వం అనవసరం. ప్రమాదమే. ఎందుకంటే వీళ్ళకి మనుషులు ఉండరు. ఎలాంటి ప్రమాదం అని అడగబోయాను. కరెక్ట్, ఖచ్చితంగా వాళ్ళకి మనుషులు ఉండరు. కానీ ఒక అంశం తీసుకుందాం రమ్మగారు. బాగా డబ్బు ఉంది అనుకుందాం, వాళ్ళకి ఎలాంటి గర్వం ఉంటుందంటే నా దగ్గర డబ్బు ఉంది కదా, నేను ఏదైనా చేయించుకోగలను, మనుషులతో నాకేంటి పని, అవును, డబ్బు వేస్తే పనులు జరుగుతాయి అనే ఆలోచన ఉండదు. ఖచ్చితంగా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. డబ్బు వేస్తే కాని పని ఏదో ఉంటుంది, చూడ ఒకటి, అది పెడతాడు దేవుడు వాళ్ళకి. ఉంటుందా రమ్మగారు? ఎందుకుండదమ్మా, ప్రాణం వస్తుందా? ఈ రోజుల్లో సాధ్యమా చెప్పండి? ఈ రోజుల్లో కూడా మొన్న ఎంతమంది పోయారు జయ? కరెక్ట్ రమ్మగారు. కోటాను కోట్ల రూపాయలు ఉన్నవాళ్ళు, లక్షలు హాస్పిటల్స్లో ఖర్చు పెట్టిన వాళ్ళు కూడా బతకలేదు కదా. పిల్లలు వచ్చి మొహం చూడకుండానే వెళ్ళిపోయారు కదా తిరిగి రాని లోకాలకి. డబ్బు కాపాడిందా ఎవరినైనా? వాటిని చూసుకోవటమే తప్ప ఏముంది ప్రయోజనం? క్యూర్ చెయ్యలేని సమస్యలు వస్తాయి వాళ్ళకి. ఎప్పుడూ సమాధానం చెప్పవలసిన స్థితిలోనే పెడుతుందమ్మా ప్రకృతి వాళ్ళని. అలాగే జరుగుతుంది. నీకు నాకు తెలియదు, వాళ్ళకి తెలీదు. ఇప్పుడు నేనున్నా, నా సంగతి నీకు బోల్డని చెప్తా, నేను చెప్పనివి కొన్ని ఉంటాయి, అవి నాకు తెలుసు కదా. ఖచ్చితంగా కూర్చొని నవ్వుతూ ఉంటాను. నాకు నడు నొప్పో వీపు నొప్పో అనుభవించే నాకు తెలుస్తుంది, కానీ నీకు తెలియదు, నేను చెప్తే తప్ప. లేదా నాతో పాటే లివింగ్లో ఉన్న వాళ్ళకి, నాతోటే ఉంటే నేను పడే బాధ ఏంటో, నా పార్ట్నర్కి, ఇంట్లోనే ఉండే వాళ్ళకి నాకు బాధ ఏమిటో, నా చేతకంతనం ఏమిటో, నా చేతొచ్చింతనం ఏమిటో, నేను దేనికి సమాధానం లేక అవస్థపడుతున్నానో ఆ క్లోజ్ సర్కిల్ ఉంటుంది చూడు, వాళ్ళకి తెలుస్తుంది. క్లోజ్ సర్కిల్లో కూడా తెలియని నొప్పులు కొన్ని ఉంటాయి, రహస్యాలు. అది ఎక్కడ బయటపడుతుందోనన్న భయం. ఏ డబ్బు దీన్ని సాటిస్ఫై చేయగలదో చెప్పు. అవును రమ్మగారు, నువ్వు బయటికి గర్విష్ఠగా ప్రవర్తిస్తావు, నీ లోపల భయం నిన్ను కాల్చేస్తూ ఉంటుంది. గర్వం వదిలే, మంట తగ్గిపోతుంది. మనం గర్వంగా ఉన్నామంటే మన ఇష్టం వచ్చినట్లు మనం బిహేవ్ చేస్తున్నామని తెలుస్తుందా? తెలుస్తుందా మన బిహేవియర్లో ఆ తేడా? మనకే తెలుసు కదా. ఇప్పుడు ఏదైనా మనకి ఎక్కిపోతే, మనం పౌడర్ రాసుకుంటే మన మొహం తెల్లగా ఉందని తెలీదు. అంతే, అంత సింపుల్ చేయాలి. ఇప్పుడు ఒక వస్తువు 500 రూపాయల వస్తువు అనుకుందాం, నువ్వు నేను కొనడానికి వెళ్ళాం, మన ఇద్దరికీ నచ్చింది. ఇప్పుడు నువ్వు 500 ఇస్తావు, నేను 1000 అయినా ఇస్తా, నాకు కావాలంటాను, డబ్బులు ఉన్నాయి కాబట్టి. నేను అంటే నా డబ్బుల గర్వం ఉందనే కదా. అంతేనా? ఎంతైనా ఇస్తా, కావాలంటే 10 రూపాయలు ఎక్కువ తీసుకో, అది నాకు ఇచ్చేయి.
అంటే నా దగ్గర 10 రూపాయలు ఉందన్న గొప్ప. ఇవి ఇలా చిన్నగా మొదలై చివరికి చాలా పెద్దవవుతాయి. ఉంచుకోవచ్చు, కాకపోతే ఎవ్వరు లేని ఒక టైం వస్తుంది చూడు, అప్పుడు ఏ ప్రయోజనము ఉండదు. మనం ఈరోజు మన పరిస్థితి ఏంటంటే మన దారిని మనం ఎవరి దారిని వాళ్ళు ఎదిగి ముందుకెళ్ళిపోతున్నాం. కుటుంబాలు తాతల్ని ముత్తాతల్ని పెత్తాతల్ని అందరినీ వదిలేసాం. చిన్నగా నువ్వు నేను మనకు 1 2 మిగిలిన వాళ్ళతోటి హాయ్ 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 అంటాం, ఏవో ఫంక్షన్లు అప్పుడు కలుసుకుంటాం, వేరే వేరే దేశాల్లో ఉంటాం, ఫోన్లలో మాట్లాడదాం. ఇప్పుడు కొంచెం వాట్సాప్లో అందరితోటి మాట్లాడుకోవాలా పిచ్చి వచ్చింది. ఇప్పుడు మాట్లాడకుండా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. మాట్లాడే వాళ్ళు ఎలా ఉన్నారు, ఎలా నేర్చుకున్నారో అందరూ వాట్సాప్లో ఉండాలి. ఫ్యామిలీ గ్రూపు, మన ఇంటి పేరుతోటి ఓ గ్రూపు, మన స్కూల్ మేట్స్, కాలేజ్ మేట్స్, ఆఫీస్ కొలీగ్స్ మేట్లు పెట్టుకుని మనం గ్రూపుల్లో ఉండి ఫ్రెండ్షిప్లతోటి మాట్లాడుకుంటూ కాలక్షేపాలు చేసుకుంటున్నాం. కొద్దిగా జన సమాజంలో అంటే సభ్య సమాజంలో ఉన్నట్టు జనజీవన స్రవంతిలో ఉన్న భావనలో ఉండేవాళ్ళు 50% ఉన్నారు. 50% ఏ స్రవంతిలోనూ లేకుండా కేవలం ఫ్రెండ్స్ మాత్రమే ఉంచుకుని మనకి ఫ్యామిలీని కానీ బ్లడ్ రిలేషన్ని కానీ ముట్టుకోని వాళ్ళు చాలామందే ఉన్నారు ఇప్పటికీ కూడా. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటంటే గర్వమేనా కారణం? అంతే. ఒకటి ఇబ్బందులు, వాళ్ళకేవో సమస్యలు ఉండొచ్చు, ఫ్యామిలీతో ప్రాబ్లమ్స్ ఉండదు, ఇష్యూస్ ఉంటాయి, గర్వం కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఈ కలుస్తాం చూడు గ్రూపు, కలిసే గ్రూపుల్లో కూడా గర్విష్ఠులు ఉంటారు. నేను అది కొనుక్కున్నా, ఇది కొనుక్కున్నా, నేను ఏదైనా కొనేస్తాను, నేను అక్కడికి వెళ్తున్నా, ఇక్కడికి వెళ్తున్నా. అందరూ మామూలు వాళ్ళు అనుకో, ఒకళ్ళు కొంచెం డబ్బులు ఉన్నవాళ్ళు. నువ్వు ప్రతిసారి నువ్వు కొనుక్కున్న వస్తువులు, నువ్వు వెళ్తున్న ట్రిప్పులు, నువ్వు చేయగలిగే హోష్ చూపించకూడదు. వీళ్ళు నీతో హలో హలో అంటారు కానీ వీళ్ళు నీతో మనసిచ్చి ఉండరు. ఎందుకంటే నువ్వు అన్నీ చేసేస్తావు, మన వల్ల ఏం కాదు. మిగిలిన వాళ్ళకి ఈర్ష్యాసూయలు పెరుగుతాయి. అవును, ఒకళ్ళ గర్విష్ఠతనంతో మిగిలిన వాళ్ళకి వస్తాయి. ప్రధానమైందమ్మా, అరిషడ్వర్గాన్ని జయించడం చాలా కష్టం. ఎప్పుడు చెప్తారు రమ్మగారు మీరు ఈ మాట, అక్షరాల నిజమండి. చిన్న చిన్న వాటిని కూడా మనం బీట్ చేయలేకపోతాం. మనం బీట్ చేయలేని పెద్ద బ్రహ్మ పదార్థం మన మనసు. అది పరిపరి విధాల వెళ్ళిపోతూ ఉంటుంది. దాన్ని ఎప్పటికప్పుడు పగ్గాలు వేసి లాగి పట్టుకోవాలి. మనిషికి కావాల్సింది మొదట మనుషులు, దాని తర్వాతే డబ్బు. కానీ మనం డబ్బే మొదటి కావాల్సిందిగా భావిస్తున్నాం. డబ్బు, పదవి ఇవే ఎక్కువ అనుకుంటాం కదా, వస్తువు. దేంట్లో ఉన్నా ఇప్పుడు డబ్బున్నా, డబ్బుతో నువ్వు పని చేయించాలంటే మనుషులతోటే కదా. నువ్వు పదవిలో ఉన్నా, నీకు పదవి రావడానికి, నీ పదవి ఫ్లరిష్ అవ్వడానికి నీకు కావాల్సింది మనుషులే. బేసిక్ కావాల్సింది మనుషులు. అక్కడి నుంచి నువ్వు డబ్బు పెట్టుకో, పదవి పెట్టుకో, నువ్వు ఇంకా కొంచెం ముందుకెళ్ళు, జీవితంలో ఏదైనా చేయి. మొదటిది మనుషులు. నేను కింగ్ని క్వీన్ అన్న భావాల్లో ఉంటే తగ్గించుకోండి. కింగ్ క్వీన్లకి కూడా జరా మరణాలు తప్పవు. మామూలు విషయాన్ని కూడా మనం కర్మల వైపుకి తీసుకెళ్ళాలి. మనం దేని నుంచి తప్పించుకోలేము. ఆలోచించండి. ఇప్పుడు నేను చెప్తుంటే ఎవరో ఇక్కడి నుంచి పట్టుకెళ్ళి అక్కడ పెట్టారు అనిపిస్తుంది. ఆలోచించి సూక్ష్మంగా ఆలోచిస్తే ఎండ్ ఆఫ్ ద డే ఎంత అర్థం ఉందో. రాత్రి మనం మంచం మీద పడుకున్నాక తెల్లవారి లేస్తామని మనకి తెలుసా? గ్యారంటీ ఉందా? లేదు. మరుక్షణం తెల్లవారి మనం లేవకపోతే ఎవరెవరు వస్తారో మనకు తెలుసా? ఎవరు మనం లేవని దానితో పాటు నిలబడతారో వాళ్ళని మనం ఉంచుకున్నామా అని ఒక్కసారి ప్రశ్నించుకోవాలి మనం. అప్పుడు నువ్వు గర్వంగా ఉంటావా, యుగోయిస్టిక్గా ఉంటావా, అహంకారంతో ప్రవర్తిస్తావా? నీ డబ్బు మదానో పదవినో అధికారాన్నో దీన్ని ప్రదర్శించడం వల్ల దేన్నైనా మనం కోల్పోతామా? మనతో పాటు ఉన్న వాళ్ళని మిగిలిన వాళ్ళు సపోర్ట్ చేస్తారా చేయరా? ఇది కదా మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు చిన్నపిల్లలు 25 ఏళ్ళు 30 ఏళ్ళు 35 ఏళ్ళు వచ్చేదాకా హుమ్మస్సులో తెలీదు. వాళ్ళకి సమాజం చాలా అవసరం. మొదటంతా సపోర్ట్ కావాలి, తర్వాత అంతా హెల్ప్ కావాలి, మారల్ సపోర్ట్ కావాలి. కానీ ఇది అత్యవసరము అనే విషయం తెలిసేసరికల్లా ఇవన్నీ చేయి జారిపోతాయే. మనకు అర్థమవుతుంది నలుగురు కావాలిరా నాయనా అని. అవునవును. ఆ నలుగురు కావాలని మనకు అర్థమయ్యేసరికల్లా నలుగురు కాదు 40-50 మందిని చెడగొట్టేసుకుంటాం మనం. చెడగొట్టుకోకుండా ఉండాలంటే అది నేర్చుకోవాలి, నేర్పించాలి. గొప్ప అహంకారం, నేను చాలా ఇది మాకు అవి ఉన్నాయి, మాకు ఇవి ఉన్నాయి, మాకు ఏదో ఉంది.
మాకు మనుషులు ఉన్నారా అని ప్రశ్నించుకోండి. డబ్బిస్తే వచ్చేవాళ్ళు కాదు, మన కోసమే వచ్చేవాళ్ళు, మనతోటి ఉన్నవాళ్ళు. దాన్ని గనక మనం ప్రశ్నించుకుంటే, ప్రతి రాత్రి ప్రశ్నించుకుని చూడండి కొన్నాళ్ల పాటు. ఇవాళ స్టార్ట్. ఎస్. మనకి బాగుండకపోతే మన ఎవరెవరు పలకరిస్తారు? మన ప్రాబ్లంని మనం ఎవరెవరికి చెప్పుకోగలం? నా సమస్యని నేను ఎవరికి షేర్ చేయగలుగుతాను? ఆ షేర్ చేయగలిగిన వాళ్ళలో ఎందరూ నాకు చిన్న సొల్యూషన్ అయినా సొలేస్ కొంత ఓదార్పుని ఎవరు ఇవ్వగలుగుతారు? జస్ట్ ఓదార్చడానికైనా చాలు చెయ్యొద్దు. ఎంతమంది ఉన్నారు అని ప్రతివాడు ఆలోచించుకుంటే, గర్విష్ఠగా ఉందామా వద్దా, నేను కింగ్ని అని నా ఇగోని ప్రదర్శిద్దామా వద్దా అనేది అప్పుడు ఆలోచించుకోవచ్చు. ఇది ఇండివిజువల్ ఆలోచన కదా. అంతేగా రమ్మగారు. మనం బిహేవ్ చేస్తుంటే పిల్లలు అవే కదా నేర్చుకుంటారు. ఖచ్చితంగా. రేపొద్దున వాళ్ళకి ఉండరు. ఇప్పుడు మనకేం 15 మంది పిల్లలు ఉన్నారా? అవును, 2 లేదా 1. మన తర్వాత మన పిల్లలతోటి సమాజం ఉండాలా? సమాజాన్ని వాడు ఉంచుకోవాలి. ముందు మనం ఉంచాలి, తర్వాత మన పిల్లాడో పిల్లో సమాజాన్ని ఉంచుకోవాలి. ఇది మన ప్రాక్టీస్గా ఉంటే వాళ్ళకు కూడా ప్రాక్టీస్గా ఉంటుంది. ముందు ఫ్యామిలీని, తర్వాత మనతో పనిచేసే వాళ్ళని, సర్కిల్ని, మన చుట్టూతా ఉన్న సమాజాన్ని, చుట్టుపక్కల ఉన్న ఇళ్ళ వాళ్ళని, వీడు మన ఊరి వాడే అనే ఒక గుర్తింపుని, దాన్ని కాపాడుకోవడానికి ట్రై చేయండి. ప్రతి మనిషికి గర్వం ఉంటుంది. మా ఇల్లు, మా తాత, మా నాన్న అంత గొప్ప పని చేశారు చెప్పుకుంటాం. మిగిలిన వాళ్ళని తక్కువ చేయకూడదు. ఎవరి గొప్ప వాళ్ళది. అంతే కదా. గొప్ప చెప్పుకోవడం వరకే ఉండాలి, కానీ ఆ గొప్పలోనే జీవిస్తామని మాత్రం ఉండకూడదు. లేదా నేనే బ్రహ్మాండంగా చదువుకుని ఐఏఎస్ అయిపోయాను. ఐఏఎస్ అధికారులందరూ పైన ఎక్కడ ఉండద్దు, మనుషులతో మాట్లాడకుండా ఉండాలి. వాళ్ళు కష్టపడి చదివారు కదా. అవును. ఆ కష్టం విలువ తెలిసి వాళ్ళు సాధారణ ప్రజతో కలిసి ఉంటే బాగుంటుంది. గుర్తు పెట్టుకుని రాత్రికి ప్రశ్నించుకోండి. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే జయ.